ధర్మశాలలో టీమిండియా దడదడలాడించింది. రెండో మ్యాచ్ ఓడినందుకు మూడో దాంట్లో రివెంజ్ తీర్చుకుంది. బౌలర్లు కసిగా కలిసికట్టుగా చెలరేగిపోవడంతో సఫారీలు 117 పరుగులకే తోకముడిచారు. మనోళ్లు టార్గెట్ను ఆడుతూ పాడుతూ చేస్ చేశారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 117 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. చిన్న టార్గెట్ అయినా ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా ఓపెనర్లు తమదైన శైలిలో స్కోర్ బోర్డును పరిగెత్తించారు. అభిషేక్ శర్మ తనదైన శైలిలో దూకుడుగా ఇన్నింగ్స్ను మొదలుపెట్టాడు. అతనికి శుభ్మన్ గిల్ తోడయ్యాడు. సగం ఓవర్లోనే మ్యాచ్ను ముగుస్తుందేమోనని అభిమానులు భావించారు. కానీ ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా బౌలర్లు పుంజుకుని కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కోర్ బోర్డు వేగం తగ్గింది. అభిషేక్ శర్మ 35 పరుగులు చేసి అవుట్ కాగా గిల్ 28 రన్స్ చేసి వికెట్ సమర్పించుకున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 12 పరుగులకే వెనుదిరిగాడు. తిలక్ వర్మ, శివం దుబే క్రీజులో పాతుకుపోయి మరో వికెట్ పడనీయకుండా మ్యాచ్ను ముగించారు. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడి, మార్కో ఎన్సెన్, కార్బిన్ బాష్ తలో వికెట్ తీశారు. అంతకుముందు భారత బౌలర్లు అదరగొట్టారు. రెండో మ్యాచ్లో విఫలమైన భారత బౌలింగ్ ఈసారి మాత్రం చెలరేగింది. సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో మార్కరం ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్కే వెనుదిరిగారు. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టగా శివన్ దుబే, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసుకున్నారు. 4వ టీ20 17న లక్నోలో జరగనుంది.